హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానూస్ మామ్. మా మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయినా సరే మై మోస్ట్ మెమరబుల్ అండ్ సెలబ్రేటెడ్ యానివర్సరీ అయితే మాత్రం మా ఫస్ట్ యానివర్సరీ అండి. ఈ ఇయర్ కూడా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదండి. నాకైతే మాత్రం మా ఫస్ట్ యానివర్సరీ చాలా మెమరబుల్ అనమాట. అందుకే ఐ ఫెల్ట్ దట్ మా ఫస్ట్ యానివర్సరీని మీతో షేర్ చేసుకుని తర్వాత ఈ ఇయర్ యానివర్సరీ గురించి దాని వీడియోస్ గురించి అప్లోడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. బికాస్ దిస్ ఈస్ మోస్ట్ మెమరబుల్ అని చెప్పాను కదా, అందుకని. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో గైస్. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆ మెమరీస్ అన్నిటిని రీకాల్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో గైస్, ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. Watch till the end. You're going to love this video. I'm sure about it. మా ఫస్ట్ యానివర్సరీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. అత్తయ్య గారు వాళ్ళు, వదిన గారు వాళ్ళు అందరూ కూడా అక్కడికే వచ్చేసారు. మా హస్బెండ్ కూడా అదే రోజు వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు. యాక్చువల్లీ విషయం ఏంటంటే తను హైదరాబాద్లో ఉన్నారు. ఆ టైంకి జాబ్ పర్పస్ మీద రావడానికి కుదరదని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎగ్జాక్ట్గా 2 days ముందు కాల్ చేసి బయలుదేరుతున్నానని చెప్పారు. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ యానివర్సరీ కదండి. అండ్ తర్వాత సడన్గా స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ అంతా. అప్పుడే ఇంకా అందరినీ రమ్మని కాల్స్ చేసి మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని మా చెల్లి నేను కలిసి చాలా ప్లాన్ చేసాము. యాక్చువల్లీ ప్లాన్ నాదైతే, ఎగ్జిక్యూషన్ అంతా మా సిస్టర్దండి. తను లేకపోతే ఆ డే నాకంతా మెమరబుల్ అయ్యేది కాదు. డెకరేషన్ అది ముందు రోజు నైట్ చేసేసుకొని ఆయన వచ్చాక ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చాము. తర్వాత కేక్ కట్ చేసాము. అందరూ వచ్చారండి. చాలా హ్యాపీగా అండ్ సరదాగా జరిగింది. వీళ్ళిద్దరు బాబులు నాకైతే చాలా ఇష్టం. వీళ్ళంటే మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. అండ్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంతమంది పేషెంట్గా వెయిట్ చేసి మాకు ఫొటోస్ తీసి చాలా చాలా బాగా అనిపించింది. ఈయన మా మావయ్య గారు, ఈవిడ మా నానమ్మ, ఈవిడ మా అత్తయ్య గారు. మొత్తం అందరూ ఒకే చోట చాలా కోలాహలంగా చాలా సరదాగా జరిగింది. అవాళ చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఇలా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. యాక్చువల్లీ తను రానని చెప్పారు కదా, రారేమో అని చాలా బాధగా డిసప్పాయింటెడ్గా ఉన్నాను ఆ వీక్ అంతా. ఆయన వచ్చేసరికి అంతా బాగా అనిపించింది. ఇలా అందరం పక్కపక్కనే కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మ్యాచింగ్ వేసుకున్నట్టే మా అత్తగారు మావయ్య గారు కూడా మ్యాచింగ్ వేశారు చూడండి. ఈయన మా నాన్నగారు, ఆవిడ మా అమ్మగారు, ఈవిడ మా నాన్నమ్మ. మమ్మల్ని బ్లెస్ చేస్తుంది. బాబాయ్ అన్నమాట. వీడు మా తమ్ముడు. వీడు చాలా బాగా కష్టపడ్డాడు. అండ్ నేను ట్యూషన్ చెప్పేదాన్ని అనమాట. పిల్లలందరూ కూడా చాలా కష్టపడి డెకరేట్ చేశారు. ఫుడ్ అది కూడా క్యాటరింగ్ ఇవ్వడానికి, అవన్నీ తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ చూడండి మా మరిది అనమాట ఈ అబ్బాయి. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అందరము. వాళ్ళు అంత దూరం నుంచి అందరూ వచ్చి చాలా బాగా అనిపించింది. ఈయన కూడా మా నాన్నగారు తమ్ముడు, మా బాబాయ్. మా నాన్నగారు వాళ్ళు ముగ్గురండి. మా నాన్న తర్వాత చిన్న బాబాయ్, ఆ తర్వాత ఈయన పుల్లి బాబాయ్. నేను ఈయన అలాగే పిలుస్తాను. ఒకటే ఫ్యామిలీ కాకపోయినా ఈ ఆంటీ అంకుల్ మా ఇంటి పక్కన ఉంటారు. రిలేటివ్స్ కంటే ఎక్కువేనండి. వాళ్ళ అబ్బాయి అమ్మాయి అనమాట. ఓన్ సిస్టర్ అండ్ బ్రదర్ లాగే ఫీల్ అవుతూ ఉంటాం మేము. పిల్లలు అని చెప్పాను కదా, ట్యూషన్ పిల్లలు. వీళ్ళ పిల్లలు ఏంటి అనుకోకండి, పెద్దవాళ్ళు అయిపోయారు. అందరూ కూడా ఆ డేని ఇంకా మెమరబుల్ చేసేలాగా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. గిఫ్ట్స్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. బట్ బయటికి అంత ఆనందం చూపించకుండా మేనేజ్ చేస్తున్నాను. ఇలా ఏముందా, ఓపెన్ చేసేయాలి. మా వదిన అనమాట, మా వదిన గారు తీసుకొచ్చారు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి. ఇది మాత్రం నా దగ్గర ఇప్పటికీ ఉంది. నేను కడుపుతో ఉండి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి తీసుకెళ్ళాను. మళ్ళీ నేను మా అత్తయ్య గారి ఇంటికి వచ్చేటప్పుడు నేను తెచ్చేసుకున్నాను. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా నేను అక్కడి నుంచి నాతో పాటు తెచ్చుకున్నాను దీన్ని. ఇది ఏంటి అని చాలా ఎగ్జైటింగ్గా ఓపెన్ చేసి చూస్తున్నాం ఇక్కడ. మీకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉందా? అయితే వెయిట్ చేయండి. యు గోయింగ్ టు సీ. అదంత పెద్ద ఏం కాదు, బట్ ఏంటో చాలా మనసుకి నచ్చిన గిఫ్ట్ అనమాట. తను ఎప్పుడూ అంతే నాకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటుంది మా వదిన. చూడండి
నా ఫేస్ చూసారా, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో ఓపెన్ చేయగానే. యశోదా కృష్ణులు అనమాట. నాకైతే ఎంత నచ్చిందంటే చాలా చాలా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది, చెప్పలేనమాట. నాకు చాలా బాగా అనిపించింది. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. తను చూడండి టేస్ట్ నాలాగే ఆలోచించి నాకు నచ్చింది తీసుకొచ్చింది. చాలా బాగా అనిపించింది అవాళ నాకు. తను ఎప్పుడు ఏం గిఫ్ట్ చేసినా నాకు కృష్ణుడి రిలేటెడే పిక్స్ కానీ ఏదైనా ఇచ్చేది. నాకు కృష్ణుడు నా కడుపులో కంటే ముందు నా చేతిలోకి వచ్చేసినట్టు అనిపించింది. వీళ్ళు నా ట్యూషన్ పిల్లలండి. ఇది వాళ్ళు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అండి. చూడండి ఎలా ర్యాప్ చేశారో, చాలా పేపర్స్ పెట్టి. చాలా టైం పట్టింది ఓపెన్ చేయడానికి. ఎవడరా ఇది ర్యాప్ చేసిందని చెప్పి తిట్టుకుంటూ ఓపెన్ చేశాను, బట్ గిఫ్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ దెన్ ఈ గిఫ్ట్ మా సిస్టర్ ఇచ్చింది. దీన్ని కూడా ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను మీకోసం. అండ్ ఇది చూడండి, అప్పటికి నేను 5th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. మా సిస్టర్ కూడా చాలా ఆలోచించి చాలా చక్కటి గిఫ్ట్ తీసుకొచ్చింది. ఫైనలీ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ కూడా నా గిఫ్ట్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ తనకంత గిఫ్ట్ ఇవ్వాలి, ఇలా సర్ప్రైజ్ చేయాలని ఉండదు. ఆయన దగ్గర నుంచి అయితే నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీ బాట్ మీ అ గిఫ్ట్. అండ్ నేను ఓపెన్ చేయకముందే గెస్ చేయి అసలు ఏముందో చూడంటే, నేను తెలుసు కదా నేను గెస్సింగ్ గేమ్ మొదలుపెట్టాను. ఇందులో ఉంది అంటే తను అంటున్నారు, నువ్వు ఎక్కువ రాస్తూ ఉంటావు కదా, డైరీస్ అవి రాస్తాను, నాకు డైరీ రాయడం అంటే చాలా ఇష్టం, నీ మెమరీస్ అట్లాంటివి రాస్తూ ఉంటావు కదా, రాసుకోవడానికి ఏమన్నా తెచ్చానేమో అనేసి హింట్ ఇచ్చారు. నేను అయితే డైరీ తెచ్చి ఉంటారు, ఏదైనా స్లామ్ బుక్ తెచ్చారా ఏంటి అని అడుగుతూనే ఓపెన్ చేశాను. నేనైతే మాత్రం చాలా క్యూరియస్ అండి. నాకు ఏదైనా ర్యాప్ చేసి ఉంటే అది ఏంటో తెలుసుకోవాలన్నమాట. చూడకుండా చెప్పేయాలని ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నేను చెప్తూనే ఉన్నాను, ఇంట్లో ఇది ఉందా, అది ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఏంటి పార్సలా అంటే ఓపెన్ చేసి చూసేసరికి బుక్స్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి బుక్సా అని చెప్పి. నేను అసలు ఏంటి బుక్స్ తీసుకొచ్చారా అని చెప్పేసి అంటున్నాను అక్కడ. ఈ వీడియో ముందు నుంచి తీసింది, ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ వేస్తాను చూడండి. ఇది నోట్బుక్స్ ఇది చూపించే చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. నార్మల్గా తన దగ్గర నుంచి గిఫ్ట్ అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయనని చెప్పాను కదా మీతో. బట్ ఇది చూడండి, అసలు నేను అవాళ ఫుల్ షాక్ అయిపోయాను. ఏంటి ఇంత క్రియేటివ్గా, ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించావు, ఇంత ఐడియా ఎలా వచ్చిందని చెప్పి అడుగుతున్నాను. నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఆ బుక్స్ నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఒక బుక్ చాను చింపేశాడు. హడావిడంతా అయిన తర్వాత అందరం కలిసి చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది మా ఫ్యామిలీ, క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. బట్ ఇక్కడ మా వదిన గారి హస్బెండ్ మా బాలు అని మిస్ అయ్యారు. అవాళ మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు తీసిన పిక్చర్స్ కంటే బెస్ట్ పిక్చర్స్ మాకు మళ్ళీ లేవండి. అసలు నాకైతే పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ పిక్చర్స్ అవన్నీ కూడా. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై సిస్టర్ భవానీ. అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. ఈవెన్ మా మరిది సుందర్ కూడా, తను కూడా అట్లనే తీసేవాడు ఫొటోస్. ఈ వీడియో అయితే తను తీసిందే. హడావిడంతా అయిన తర్వాత భోజనాలు చేసి మేము టెంపుల్కి వెళ్ళాము.
అప్పుడు నేను 5th మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, భోజనం చేసిన వెంటనే పైన ఫ్లోర్ అనమాట గుడి, మెట్లెక్కలేనని చెప్తున్నాను అక్కడ నేను. అక్కడ గుడి దగ్గర తీసుకున్న ఫొటోస్ని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి. మార్నింగ్ మేము బ్లాక్ వేయలేదు, ఈవినింగ్ కేక్ కటింగ్ అని బ్లాక్ వేసాము. ట్విన్నింగ్ ఇక్కడ. ఇది నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అని చెప్పాను కదా, ఒక షార్ట్ వీడియోలో నేను మీకు ఈ టెంపుల్ గురించి షేర్ చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా అవుట్ఫిట్స్ కూడా నేనే తీసుకున్నానండి. తను వచ్చేసరికి నేను ప్రిపేర్ చేసి ఉంచాను. ఇలా అందరం కలిసి వాళ్ళ టెంపుల్కి వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది. అలా టెంపుల్కి వెళ్ళి రావడంతో మా డే ఎండ్ అయింది. చాలా చాలా మెమరీస్ని మేము గ్యాదర్ చేసాము వాళ్ళ విత్ ఆల్ ద లవ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. నెక్స్ట్ డే కూడా మేము టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ గార్డెన్ అది చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర. ముందు రోజు మేము వెళ్ళినప్పుడు లేట్ నైట్ అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ వెళ్ళాము. దర్శనం కూడా అవ్వలేదు ముందు రోజు. తర్వాత దర్శనం చేసుకుందామని వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాము. అండ్ అలా చుట్టూ గార్డెన్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము. ఈ ఫొటోస్లో నేను వేసుకున్న డ్రెస్ అయితే మాత్రం నేను ఆన్లైన్లో ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. అప్పటి వరకు నేను ప్రెగ్నెంట్ అని చాలా మందికి తెలియదండి. ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు, అందరికీ తెలీదు. అవాళ మేము ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా రివీల్ చేద్దామని చెప్పి గుడ్ న్యూస్ అందరికీ తెలియాలి అని చెప్పి మేము అవాళే ఈ ఫొటోస్ తీసుకున్నాము అండ్ అందరితో షేర్ చేసుకున్నాము దట్ వీఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పి. యాక్చువల్గా ఫస్ట్ మా అమ్మ నాన్న వాళ్ళు మా ఫ్యామిలీ అందరూ కలిసి నన్ను కూర్చోబెట్టి ఇట్లాగా ఒకళ్ళు అడుగుతున్నారమ్మా, అబ్బాయి కూడా చాలా మంచివాడు, ఫ్యామిలీ కూడా చాలా మంచిది, ఇలా పెళ్లి చూపులకి వస్తామంటున్నారంటే నాకు అప్పుడే పెళ్ళొద్దు డాడీ, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కొంచెం టైం తీసుకుంటానని నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. వాళ్ళు మాత్రం జస్ట్ వస్తానన్న వాళ్ళని వద్దనకూడదు కదా, రానిద్దాం, వస్తారు చూసి వెళ్ళిపోతారు, నీకు నచ్చితే ఓకే లేదంటే వద్దని చెప్పేసి తప్పమ్మా అలాగా అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. సరే ఓకే నా ఇష్టమే కదా అని చెప్పి నేను పెళ్లి చూపుల్లో కూర్చున్నాను. బట్ ఆ ఒక్కరోజు మొత్తం నా లైఫ్ని టర్న్ చేసేసిందండి. నాకు ఎందుకు నచ్చారని అడిగితే ద వే హీ లుక్డ్ ఎట్ మీ అని నేను చెప్తాను. వినేవాళ్ళకి కొంచెం ఇది అతిగా అనిపించవచ్చు, బట్ నేను ఎలా ఫీల్ అయ్యానో అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా థియరీ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే, మనకి నచ్చడం కంటే మనల్ని ఇష్టపడి ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడితే లైఫ్ బాగుంటుందని చెప్పి నమ్మేదాన్ని నేను. తర్వాత కొంతసేపు మాట్లాడుకున్నాము. ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ అండి, డీప్లీ అండ్ మ్యాడ్లీ. అప్పటి నుంచి ఇదిగో ఇప్పటి వరకు ఆయన చూసిన ప్రతిసారి ఐ ఫీల్ ద సేమ్ అండి. మేబీ దిస్ ఈస్ వాట్ లవ్ ఇస్. If you guys like my videos, please share with your family and friends and don't forget to subscribe my channel. Thank you.